రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపినటువంటి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంత పెద్ద ట్విస్ట్ చూసేసరికి అందరూ షాక్ అవుతున్నారు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్నటువంటి షేక్ దస్తగిరిని సిబిఐ కోర్టు నిందితుల జాబితా నుంచి తీసేసుతోని ఇప్పుడు ఈ ముచ్చట బాగా వైరల్ అవుతున్నది. ఇక ఇంకోవైపు ఈ కేసులో దస్తగిరి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. ఈ కేసులో దస్తగిరిని జాబితాల నుంచి తీసేసి కేవలం సాక్షిగా మాత్రమే పరిగణించాలని చెప్పి దస్తగిరి సిబిఐ కోర్టుల పిటిషన్ ను దాఖలు చేసిండు. ఈ పిటిషన్ ను సిబిఐ కోర్టు ఏదైతే గురువారం రోజు విచారణ జరిపిందో ఈ సందర్భంగా ఈ కేసుల నన్ను అప్రూవర్ గా గుర్తించాలని కోర్టు అనుమతి నాకు ఇయ్యాలని చెప్పి నిందితుల జాబితా నుంచి నన్ను తొలగించాలని చెప్పి దస్తగిరి కోర్టును కోరిండు. అయితే ఇదే సమయంలో సిబిఐ కోర్టు నన్ను అభియోగ పత్రంలో కూడా సాక్షిగా చేర్చినట్లు దస్తగిరి సిబిఐ కోర్టు దృష్టికి తీసుకొని పోయిండు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్నటువంటి సిబిఐ కోర్టు వైఎస్ వివేక హత్య కేసుల నిందితుని జాబితా నుంచి దస్తగిరిని తీసేస్తున్నట్టు ప్రకటన చేసింది. ఇక ఇంకోవైపు ఈ హత్య కేసులో కొన్నేళ్ల పాటు జైల్లోనే ఉన్నాడు ఈ దస్తగిరి. అనంతరం ఈ కేసుల దస్తగిరి అప్రూవర్ గా మారిండు. ఆ తర్వాత కోర్టు దస్తగిరికి బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత కూడా దస్తగిరి పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు పానాని ఉన్నదని చెప్పి ఎన్నికల ముందు షానే మైకుల ముంగట గట్టిగానే చెప్పిండు. తెలంగాణ పోలీసులతోని నాకు భద్రత కల్పించాలని, ఆంధ్ర పోలీసులను నేను నమ్మనని అప్పట్లో దస్తగిరి డిమాండ్ కూడా చేసిండు. ఇక ఇదే టైంలో ఓ అమ్మాయిని కులం పేరుతోని తిట్టి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిందనే ఆరోపణలు కూడా ఈ దస్తగిరి మీద వచ్చినాయి. ఈ ఘటన మీద ఎర్రగుంట్లలో కేసు నమోదైనది. ఇక ఈ కేసులో దస్తగిరిని ఎర్రగుంట్ల పోలీసులు అరెస్టు చేసి కడప జైలుకు పంపిండ్రు. కడప జైల్లో 100 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి దస్తగిరి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదలయ్యిండు. హైకోర్టు బెయిల్ ఇచ్చుడుతోని బెయిల్ నుంచి బయటకు వచ్చిండు. ఇక బెయిల్ నుంచి బయటకు వచ్చిన ఈ దస్తగిరి ఇక మొన్న జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా పోటీ చేసిండు. లాయర్ జడకుమార్ నేతృత్వంలో జై భీమరావు భారత్ పార్టీల చేరి ఆ పార్టీ తరఫున పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిండు. అయితే ఈ ఎన్నికల్లో దస్తగిరి ఘోరంగా ఓడిపోయిండు. కేవలం 544 ఓట్లు మాత్రమే సాధించుకున్నాడు ఈ షేక్ దస్తగిరి. ఇక ఈ ఓట్ల లెక్కింపులలో 7వ స్థానంకు పోయిండు. అయితే ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కారణంగా మళ్ళోసారి వార్తలలో నిలిచిండు ఈ దస్తగిరి. ఇక ఇప్పుడు వచ్చిన కొత్త తీర్పు ప్రకారం దస్తగిరి నిందితుడిగా కాకుండా సాక్షిగా మాత్రమే చూడాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చుడుతోని బాణం చల్లబడ్డది దస్తగిరికి. ఇక ఏదేమైనా గాని సొంత చిన్నాన్న చచ్చిపోతే కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసు మీద దృష్టి పెట్టకపోవటం, నిందితులను వెనకాల పెట్టుకునే తిరుగుతున్నాడనే విమర్శలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. ఇక నువ్వు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తావు? చిన్నాన్నను స్వయంగా చంపినోన్ని కూడా నువ్వు దొరకబట్టలేని ముఖ్యమంత్రివి, దండగా కేసును ఛేదించలేని ఒక శాతగాని సీఎం వైఎస్ జగన్ అని చెప్పి మస్తు కారెడ్డాలు ఆడుతున్నారు వైఎస్ జగన్ మీద.